పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని చంపేందుకు కుట్ర జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. బెంగాల్ సీఎం సువేందు అధికారిని చంపేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. జైషే మహమ్మద్ సభ్యుడైన హమీద్ మండల్ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఉగ్రవాద సంస్థతో పుల్వామా దాడిలో నిందితుడైన సజ్జాద్ భట్తో అతనికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అతని మొబైల్ ఫోన్లో సువేందు అధికారిని చంపడానికి రెక్కీ చేసినట్లుగా పోలీసులకు ఆధారాలు లభించాయి. నిన్న రాత్రి బెంగాల్లోని బుర్ద్వాన్ పట్టణంలో హమాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ముఖ్యమంత్రి సువేందు అధికారి గురించి సమాచారం సేకరిస్తున్నట్లుగా అతను దాడికి ప్రణాళిక వేస్తున్నాడని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలపైన పాక్ ఆర్మీ కొనసాగిస్తున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండించింది భారత ప్రభుత్వం. అయితే ఇక్కడ ఆందోళనకారులను శత్రువులు అంటూ కూడా డిఫెన్స్ మినిస్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ దాడుల్లో సుమారుగా 40 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాము పెంచి పోషించి భారత్ పైకి ఉసుగొలిపినటువంటి ముజాహిద్దీన్లు ఇప్పుడు తమ ప్రభుత్వానికి తమపైకే ఎదురు తిరుగుతున్నారు అంటూ కూడా పాక్ సంబంధించినటువంటి PM అసిస్టెంట్ అయితే ఓపెన్ గా ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా స్పందించాలి అంటూ భారత విదేశాంగ కార్యదర్శి రణ్వీర్ అయితే తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో SIR ప్రక్రియ గడువును ఎన్నికల కమిషన్ మరోసారి పొడిగించింది. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించే గడువు ఆగస్టు 3తో ముగినుండగా తాజాగా దాన్ని ఆగస్టు 10 వరకు పొడిగించింది ఎన్నికల కమిషన్. కాగా జూలై 24నే గడువు ముగినుండగా దాన్ని ఆగస్టు 3 నుంచి మరోసారి ఆగస్టు 10కి పొడిగించింది ఎన్నికల కమిషన్. ఈ పొడిగింపుకు కారణాలు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మరియు సేకరణ నెమ్మదిగా సాగడం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. క్యూర్ ప్రాంతంలో 16 నియోజకవర్గంలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్టు వెల్లడించింది. ఇందిరమ్మ ఇండ్లకు ఆగస్టు చివరి వారంలో శ్రీకారం చుడతామని చెప్పింది. అంతేకాకుండా ఆగస్టు 10 వరకు చివరి గడువు అని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎవరైతే 10,000 రూపాయలు కడతారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాకపోతే వాళ్ళ డబ్బులు వాళ్లకు రిటర్న్ ఇస్తామని కూడా ప్రభుత్వం భరోసానిచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నివాస ధృవీకరణ కోసం ఓవైపు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పాస్బుక్ కానీ ఏది పెట్టినా కానీ చెల్లుబాటు అవుతుందనేది కూడా స్పష్టం చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న సాయంకాలం అనారోగ్య కారణంతో మృతి చెందారు. అయితే విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే బెంగళూరు నుంచి వైఎస్ భారతితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో పునదర చేరుకుని వైఎస్ ఆనంద్ రెడ్డిని మృతదేహానికి నివాళులర్పించారు. వీరితో పాటు కూడా వైఎస్ విజయమ్మ కుటుంబ సభ్యులు సైతం పునదలు చేరుకొని ప్రత్యేక నివాళులర్పించి అంత్యయాత్ర పాల్గొని ఈరోజు సాయంకాలం మళ్ళీ బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్నటువంటి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక నుంచి పిల్లలకే కాకుండా స్టాఫ్కు కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాలలో పనిచేసే టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాన్ని కూడా అందించనున్నారు. ఈ మేరకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల్లోని RJD, DEO, MEO, HMలకు ఈ మేరకు సంబంధించి ఉత్తర్వులు అనేది జారీ చేసింది. అయితే నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి వివరాలను ఆ పోర్టల్లో నమోదు చేయాలని కూడా స్పష్టంగా తెలిపింది. రేపు ఆంధ్రప్రదేశ్కు ప్రధానమంత్రి మోడీ రాబోతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలో కూడా ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉండబోతోంది. 18,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి మోదీ పాల్గొబోతున్నారు. విజయవాడ విశాఖపట్నం జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని కూడా 18,000 కోట్ల రూపాయలతోటి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి మోడీ దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నారు. ఫార్ములా రేస్ కేసులో నేడు కేటీఆర్ నాంపల్లిలో స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. ఇటు కేటీఆర్కు సంఘీభావం పేరిట బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కోర్టులోకి రావడం జరిగింది. మరి కోర్టుకు ఇంతమంది ఎందుకు వచ్చారు, ఎందుకు మా సమయం వృధా చేస్తున్నారంటూ కోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు అలాగే అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఇటు నాయకులపైన పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. మీరు సంఘీభావం తెలపాలనుకుంటే మీ పార్టీ కార్యాలయంలో ఇంటి దగ్గర చేయాలి, కానీ ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ జామ్ చేయడం ఏంటి, లోపలికి చొచ్చుకొచ్చి మా విధులను ఆటంకం కలిగించడం ఏంటి, రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు మీరు హుందాగా ఉండాలి కానీ మాతో చెప్పించుకోవద్దు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో 19 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. RDO, MROలు ఫిర్యాదు మేరకునే గతంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆ భూమిని కబ్జా చేశారంటూ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పడంతోనే వెంటనే హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఎంతో మంది ఇలాంటి భూములను ఆక్రమణకి గురి చేస్తున్నారు. ఆక్రమణదారుల నుంచి కాపాడడానికే హైడ్రా వచ్చింది అని చెప్పేసి హైడ్రా చెప్తుంది. మరొకసారి ఈ భూమిని కబ్జా చేయకుండా ఉండేందుకే రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేయమని హైడ్రాని కోరినట్లు చెప్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4వ తారీఖు వరకు 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర వాహనాలను దారి మళ్లించే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు ఇది గమనించాలని కోరారు. మరోవైపు సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులు ముందస్తు ప్రణాళికల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని కోరారు. ప్రయాణికులు వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. గోదావరి నదికి వరద ఉధృతి క్రమేపీ పెరుగుతుంది. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పర్యటించారు. అధికారులకు ముందస్తు జాగ్రత్త చర్యలను సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. హై రిస్క్ ఉన్న గర్భిణీ స్త్రీలను ఆగస్టు 15 లోపు డెలివరీ అయ్యే వాళ్ళని, వృద్ధులను, చిన్నపిల్లలను సురక్షిత ప్రాంతాలకి తరలించాలని అధికారులు ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి 2 మండలాలకు 12 బోట్లు అవసరం అవుతాయని, ఇప్పటికే 5 బోట్లు సిద్ధంగా ఉన్నాయని, కొన్ని బోట్లు రేపట్లోగా వస్తాయని చెప్పారు. ప్రజలు వదంతులు నమ్మకుండా ధైర్యంగా ఉండాలని 100 112కి ఫోన్ చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. మంచినీటిని ముందుగానే స్టోర్ చేసి సిద్ధం చేసుకోవాలంటున్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. 13,000 మంది గిరిజన మహిళలు, బాలికలతో చేసిన దింసా నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో 13,000 మంది చేసిన దింసా నృత్యాన్ని గిన్నిస్ ప్రతినిధులు పరిశీలించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ఒకరోజు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంపై ఏపీ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేసింది. గిన్నిస్ రికార్డు అవార్డును మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిన్నిస్ ప్రతినిధుల నుండి అందుకున్నారు. రేపు ప్రధాని మోదీకి దింసా నృత్యంతో ఎయిర్పోర్ట్ నుండి సభా ప్రాంగణం వరకు స్వాగతం పలకనున్నారు. జనసేన నుంచి వైసీపీలో చేరిన విజయవాడ నగరానికి సంబంధించిన పోతిని మహేష్ మళ్లీ తిరిగి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ కొనసాగుతోంది. తాజాగా జనసేన నుంచి పోతిన మహేష్కి ఆహ్వానం అందిందని చెప్పి కూడా విజయవాడలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరొకవైపు పోతిన మహేష్ కూడా వైఎస్ఆర్సీపీలో సరైన ప్రాతినిధ్యం, ప్రాధాన్యత లేదని చెప్పి ఆయన గత 2 సంవత్సరాలుగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన నుంచి కబురు వచ్చిందా, లేకపోతే జనసేనకే పోతిన మహేష్ కబురు చేశాడనే అంశాన్ని పక్కన పెడితే తిరిగి జనసేనలో చేర్చుకునేందుకు జన సైనికులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. మరొక వైపు ఇటీవల కాలంలో జనసేన విజయవాడ నగరానికి సంబంధించిన కీలక నేత పోతిన మహేష్ వస్తే తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. గోదావరి నదికి వరద భారీగా పోటెత్తుతుంది. ఇప్పటికే భద్రాచలం వద్ద అయితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉండడంతో 5,60,000 క్యూసెక్ల నీరు కిందకి వెళ్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కీర్తి అయితే అప్రమత్తమయ్యారు. మధ్య లంకలోని ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అధికారులందరూ కూడా 24/7 అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. వరదలు వచ్చే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లపై విజిలెన్స్ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 2 రోజుల పాటు నిర్వహించిన దాడుల్లో 107 కోట్ల సీఎంఆర్ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. శివసుబ్రహ్మణ్య రైస్ మిల్లు 48 కోట్లు, ఏఎస్ఆర్ రైస్ మిల్లు 46 కోట్లు, శివసాయి రైస్ మిల్లు 13 కోట్లు. వీరంతా కూడా ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ధాన్యానికి బియ్యాన్ని అందించాల్సింది పోయి బయట బ్లాక్ మార్కెట్లకు అమ్ముకున్నట్లు కూడా విజిలెన్స్ అధికారుల దాడిలో గుర్తించడం జరిగింది. వరుస దాడులతో రైస్ మిల్లల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులంతా సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులకు కళ్ళు మంటలు మండుతున్నాయి, ఓర్వలేకపోతున్నారని చెప్పి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. వేల కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరంతో పని లేకుండానే ఇప్పుడు ఎల్లంపల్లి ద్వారా నీరును అందిస్తున్నాయని చెప్పి ఎప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎల్లంపల్లి ప్రాజెక్టే వరప్రదానిగా ఉంటుందని చెప్పి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల కారణంగానే ఇప్పుడు మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంకు నీళ్లు వస్తున్నాయని చెప్పి ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు వేల కోట్లతో కట్టినటువంటి వృధా ప్రయాసనే అని చెప్పి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలోని వంటగదిని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్టోర్ రూమ్ను, అక్కడ కూరగాయలు లేదంటే వంటకు ఉపయోగించేటటువంటి సామాగ్రిని అంతా కూడా తనిఖీ చేశారు. అందులో ముఖ్యంగా వంటలో ఉపయోగించేటటువంటి మసాలాలు లేదంటే పప్పులు, పిండి ఇట్లాంటి వాటిలలో 50% వరకు పురుగులున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్న వెంటనే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్కు దాదాపు దీనికి అంతటికి సంబంధించి 5 లక్షల వరకు జరిమానా విధిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల లోపల విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది. వీటితో పాటు జిల్లాలో ఉన్నటువంటి హోటల్స్, ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా ఫుడ్ అంతా హైజెనిక్ ఫుడ్ అందించాలని చెప్పి సేఫ్టీ అధికారులు తెలిపారు.
దేశంలో ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా నీటి కుండలను తలపిస్తూ ఉన్నాయి. జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైల డ్యాంకు 1,30,000 వరద ప్రవాహం కొనసాగడంతో రైతన్నలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్నిన్ ఎఫెక్ట్తో నీటి జాడలేక రైతన్న ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోనే వరద ప్రవాహ రూపంలో శ్రీశైల డ్యాంకి వచ్చి చేరుతున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో రానున్న రోజుల్లో సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ అవసరాలు తీరుస్తున్నటువంటి వాటర్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో వచ్చి చేరుతుంది అనేటటువంటి ఆశాభావంతో రైతన్నలంతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇకపై తిరుపతిలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసేటువంటి వారికి ఇదొక హైలైట్ అని చెప్పొచ్చు. అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ను తిరుపతిలో ప్రారంభించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద 2.5 కోట్లతో అత్యాధునిక పరికరాలను 11 కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఇది కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానంగా ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ ను పూర్తిగా జంప్ చేసి వెళ్ళేటువంటి వాహనాలు ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేసి దానికి చలాన్ వేసేటువంటి ప్రక్రియ అదే ఆటోమేటిక్ గా చేస్తుంది. సో ఈ ఒక్క ప్రక్రియ ద్వారా తిరుపతిలో ఉన్నటువంటి చాలా ట్రాఫిక్ సమస్యలతో పాటు ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఉంటారో వాళ్ళకి జరిమానాలు విధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలోని సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమాన్ని వారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వారం ముండ్లమూరు మండలం మార్యల గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గ్రామస్తులతోటి ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామంలో పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారంతో పాటుగా గ్రామంలో గత కొంతకాలంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ సమస్యలను వారంలోపే పరిష్కరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నారు. అన్ని శాఖల యొక్క అధికారులతో సహా కలెక్టర్ ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలోని సమస్యలను పరిష్కరించడం పట్ల గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా నల్లచెరువు ఆదర్శ పాఠశాలలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత పనులకే మెరుగులు దిద్ది నిధులు డ్రా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాలీబాల్ ఆట స్థలం పేరుతో, ల్యాబ్ పేరుతో, అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు, ఇందుకు హెచ్ఎంతో పాటు కాంట్రాక్టర్, సర్వశిక్ష అభియాన్ ఏఈ కుమ్మక్కైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన విచారణ జరిపి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తడమండలం కొండూరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 ఒరిస్సా వ్యక్తులు మృతి చెందారు. కాలకృత్యాలకు వెళుతుండగా ఒక్కసారిగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికుల నుంచి సమాచారం తెలుస్తుంది. అయితే మొదటగా వారికి గాయాలు అవడంతో గాయాలైనటువంటి వారిని 108 అంబులెన్స్ ద్వారా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వైద్యం అందించేటువంటి క్రమంలో 2 మృతి చెందారని వైద్యులు నిర్ణయించారు. అయితే వీరు తడకి వలస కార్మికులుగా వచ్చినట్లుగా తెలుస్తుంది. వీరు ఇద్దరు కూడా ఒరిస్సాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తడ పోలీసులు. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు మహబూబాబాద్ పోలీస్ శాఖ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే మండలాల వ్యాప్తంగా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తు స్వీకరించారు. ఎవరైతే ఈ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా రేపు వివిధ కళాశాలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే అర్హత సాధిస్తారో వారందరికీ కూడా ఆగస్టు 2 నుంచి ఎప్పటికప్పుడు ఉచిత శిక్షణతో పాటు కోచింగ్ ఇవ్వనున్నారు. మొత్తానికి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇవి పోలీస్ శాఖ నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను పనిచేస్తున్న ఇంటికే పని మనిషి కన్నం వేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల మండలం సూర్యనగర గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఇటీవల ఊరికి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన ఆ ఇంట్లోకి పనిచేసే పని మనిషి మరో వ్యక్తితో కలిసి పూర్తిగా ఇంట్లోని 1.4 కిలోల వెండి, అదేవిధంగా 15 గ్రాముల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఇంటికి వచ్చిన ఆ కుటుంబం పూర్తిగా ఆభరణాలు పూర్తిగా దొంగతనమైన గుర్తించి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతూ పూర్తిగా అది ఆ ఇంట్లో పనిచేసే పని మనిషికి సంబంధించిన పని అని గుర్తించారు. ఇందుకు సంబంధించి 2 నిందితులను కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా వాళ్ళు దొంగతనం చేసిన సొత్తునైతే రికవరీ చేశారు. నర్సాపురం వద్ద వశిష్ఠ గోదావరి వరద ఉధృతితో ప్రవహిస్తుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంతో నర్సాపురం సెకనేటిపల్లి మధ్య పంటు సర్వీస్ను నిలిపివేశారు. ప్రయాణికులు ఎవరూ కూడా చిన్న బోట్లు, మరబోట్లో గోదావరి నది దాటే ప్రయాణం చేయవద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈతకు వెళ్లకుండా సెల్ఫీల కోసం వీడియోలు తీయడానికి నది దగ్గరకు వెళ్ళవద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. నదీ తీరం వెంబడి ముంపు ప్రాంతాలు ఏవైనా ఉంటే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు రావాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 112కి ఫోన్ చేయాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు.
రణస్థలం మండల కేంద్రం గుండా వెళ్తున్న నేషనల్ హైవే 16 పైన నిర్మిస్తున్న 5 కిలోమీటర్ల ఓపెన్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తవుతుందని అక్కడ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2025లో పనులు ప్రారంభించారు, కానీ నేటికి కూడా 50% పనులు కూడా పూర్తి కాలేదు. పనులన్నీ కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి. సంస్థ ఏమాత్రం కూడా పనులు వేగంగా చేయడం లేదు. 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది, కానీ ఇప్పుడున్న అంచనాల ప్రకారం అప్పటికి పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ప్రతిరోజు అక్కడ రోడ్డు అందుబాటులో లేకపోవడంతో పెద్ద పెద్ద వాహనాలు హైవే పైన వెళ్ళడం వల్ల ప్రతిరోజు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ఎప్పటికి పూర్తి చేస్తారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన కాలికి గాయమైంది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. తాజాగా వరుస షూటింగ్ లో బిజీగా ఉన్న రష్మిక మైషా సినిమాలోని ఒక కీలక డ్యాన్స్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. మైషా సినిమాలో లేడీ ఓరియంటెడ్ ఓ గోండు తెగ మహిళగా రష్మిక కనిపించబోతున్నారు. 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలన్న డాక్టర్లు. దీంతో అభిమానులు గెట్ వెల్ సూన్ మై డియర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో కర్కర్డుమా సెషన్స్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ అధికారిని అల్లరి ముక్కులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. తాహిర్తో పాటు నజీర్, ఆసిమ్, జావేద్, అనాస్లకు జీవిత ఖైదు విధించింది కోర్టు. మరణదండన కోరిన ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. హత్య అత్యంత దారుణమని, జుగుప్సాకరమని వ్యాఖ్యానించింది. హత్య, అల్లర్లు, రెచ్చగొట్టడం వంటి అనేక నేరాలు నిర్ధారణ కావడంతో వారికి కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. దక్కన్ కిచెన్ విషయంలో వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. నందకుమార్ వర్సెస్ దగ్గుపాటి ఫ్యామిలీగా ఉంటుంది. ఇప్పటికే తమపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లన్నీ కూడా కొట్టివేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు దగ్గుపాటి ఫ్యామిలీ. సో హైకోర్టులో దీని విచారణకు వచ్చింది కాబట్టి ఆ క్వాష్ పిటిషన్ కూడా వాళ్ళు డిస్మిస్ చేశారు. సో డిస్మిస్ చేసిన నేపథ్యంలో పూర్తిగా మరొకసారి సుప్రీంకోర్టుకి కానీ లేకపోతే డివిజన్ బెంచ్కి కానీ వెళ్లాలనే యోచనలో దగ్గుపాటి ఫ్యామిలీ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే A1గా సురేష్ బాబు అలాగే దగ్గుపాటి వెంకటేశ్వర గారు కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో వారు ఇటు సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కాలనీకి వచ్చారు. కార్యకర్తల నుంచి, నేతల నుంచి, ప్రజల నుంచి భారీ స్థాయిలో వినతులు స్వీకరించారు. అలాగే పార్టీ శిక్షణా తరగతులకు సంబంధించి పాల్గొని వారిని అడిగి పలు అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత 2 గవర్నర్ స్థానంలో కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన పలువురు టీడీపీ నేతలు సీఎం చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరటం జరిగింది. సీఎం చంద్రబాబు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమాలు పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖపట్నం బయలుదేరి వెళ్ళారు. ఈ రోజు విశాఖపట్నం నుండి రేపు విజయనగరం వెళ్ళబోతా ఉన్నారు. రైల్వేలో గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు భర్తీకి సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్లో ఆర్ఆర్బీ కీలకమైనటువంటి మార్పులు చేసింది. ఆగస్టు 3 నుంచి 20వ తేదీ వరకు 3 విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. అయితే ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకు మొదటి విడత, ఆ తర్వాత 9 నుంచి 14 వరకు 2వ విడత, ఆగస్టు 25న ఆ తుది విడతలో పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్గానే జరగనున్నాయి. మరోవైపు ఇందుకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులు ఇవాళ రేపు వచ్చే అవకాశం ఉందని కూడా ఆర్ఆర్బీ స్పష్టంగా తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించినటువంటి గ్రూప్ డిలో 22,185 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి వానకి ఇప్పుడు ఎండు పడనుంది. అయితే దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి అదేవిధంగా 2 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, దేనికి కూడా ఎల్లో కానీ అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్లు కానీ ఏమీ జారీ చేయట్లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పలు ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తున్నాయి. కానీ దానికి సంబంధించి రేపటి నుంచి మన సక్రమంగా రోజు చేసినటువంటి పనులన్నీ కూడా చేసుకోవచ్చు అంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి న్యూస్కి ప్రజెంట్ హైదరాబాద్లో అంతా కూడా హ్యాపీగా ఉన్నట్టు, ఊర్లో ఉన్న ప్రజలు మాత్రం మేము ధాన్యం వేసుకున్నాం, మరి దానికి సంబంధించి మాకు పంట పండకుండా ఉంటుంది, మరి దానికి ప్రాబ్లమ్స్ వాటిలో కూడా ఉండాలని చెప్పి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అక్కడ రైతులు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏయూ పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ విచారణ రిపోర్టులో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా రుజువు కావడంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు చేశారు అనే విచారణలో రుజువైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజుతోటి ఆయన పదవి విరమణ చేయాల్సి ఉన్న సమయంలోనే సస్పెండ్ చేయడం కొంత విచారకరంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పిఎస్ లో పోక్సో కేసు నమోదైంది. అడ్డగూడూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక కిడ్నాప్ అయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మహేష్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని కూడా చెప్పడం జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి మహేష్ ని పట్టుకొని అదేవిధంగా అమ్మాయి వాంగ్మూలం తీసుకునగా 8th క్లాస్ నుంచి కూడా ప్రేమ పెళ్లి పేరుతో వెంటపడుతూ అమ్మాయిని శారీరకంగా వాడుకొని మోసం చేసినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. మహేష్ పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ నెల రోజుల వ్యవధిలోనే అడ్డగూడూరు పిఎస్ లో 2 పోక్సో కేసులు నమోదు కావడం పట్ల పోలీసుల్లో ఆందోళన నెలకొంది.
విశాఖ రైల్వే స్టేషన్కి కొత్త రూపు రానుంది. కోచింగ్ యార్డ్ ఆధునీకరణ కోసం 229 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు 113 రైళ్ల ద్వారా 80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో విశాఖ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న కోచింగ్ యార్డ్ని చిన్నదిగా ఉండడంతో నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతున్నాయని గమనించిన రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైలు క్రాసింగ్ కు స్థలం లేకపోవడం, సిగ్నల్ వద్ద రైళ్లు ఎక్కువ సమయం నిలిచిపోవడంతో కోచింగ్ యార్డ్ స్వరూపాన్ని మార్చడానికి రైల్వే శాఖ ముందడుగు వేసింది. 6 కొత్త రైల్వే లైన్లతో పాటు పాత ప్లాట్ఫామ్లను విస్తరించడం, మరో కొత్త 6 ప్లాట్ఫామ్లను నిర్మాణం చేపట్టనున్నారు. ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ర్యాంపులు, లిఫ్ట్లు, ఎక్సలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. పోలవరం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయం గండిపోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే దారులన్నీ కూడా నీట మునిగిపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆలయ శిఖరాన్ని గోదావరి నీరు దాటికి తాకింది. అయితే పోలవరం జిల్లాలో పోలవరంలో ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్ అంతా కూడా అమ్మవారి ఆలయంలోకి రావడంతో పూర్తిగా అమ్మవారి ఆలయం నీటిలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అధికారులు పూర్తి స్థాయి అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే సాహసం చేయొద్దంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ టూరిజం ప్రాంతాన్ని కూడా పూర్తిగా నిలిపేశారు. పాపికొండ టూరిజం అంతా కూడా ఇప్పటికే నిలిపివేసిన అధికారులు ఎవరు కూడా అటువైపు రాకుండా అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైతుల జీవితాలతో చెలగాటమాడే మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హజీపూర్ గ్రామంలో 43 నకిలీ డిఏపి బస్తాలను ఇటు వ్యవసాయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా గుర్తించారు. మరి ఈ నకిలీ డిఏపీలను తయారు చేసిన వారు ఎవరు, దానిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నకిలీ డిఏపీల వల్ల రైతులకు నేరుగా నష్టం చేకూరుతుంది. పెట్టిన పెట్టుబడి రాకుండా పంట చేతికి రాక చాలా వరకు నష్టపోతారు. సో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి వీటిపైన ఉన్నతాధికారులు అయితే ఒక సమగ్ర విచారణకైతే ఆదేశించారు. హైదరాబాద్లో 4 రోజుల నుంచి సాయంత్రం అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఇంటికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నప్పటికీ వర్షం వచ్చినటువంటి సమయంలో 2 వీలర్ వాహనదారులు వెళ్ళాలంటే కొంత ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కాబట్టి త్వరితగతిన ఇంటికి వెళ్ళాలి. దాంతోపాటు ఎక్కడైనా సరే మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉన్నా, లేకపోతే రోడ్లు గుంటలు ఉన్నా సరే జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి వాటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పబ్లిక్ కోరుతున్నారు. తిరుపతి జిల్లాలో ఏనుగుల సంచారం మరోసారి రైతులను భయపెడుతోంది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని ఈగట్టువారిపల్లి, కుదిబట్లు బయలు వద్ద ఏనుగుల సంచారం వారం రోజులుగా కొనసాగుతోంది. అయితే ఆ గ్రామాల ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇటీవలే అదే మండలంలో తిమ్మారెడ్డి అనేటువంటి రైతును పొట్టన పెట్టుకున్నటువంటి ఏనుగు, మరో ఏనుగుల గుంపు సంచారం ఇప్పుడు ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఆ గ్రామాల వైపు వస్తున్నటువంటి ఏనుగుల సంచారాన్ని తరిమే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి పరిసర గ్రామాల వైపు సంచరిస్తూనే ఉన్నాయి. అయితే ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇవ్వడంతో అవిని శేషాచల అటవీ ప్రాంతాన్ని తరిమే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలో రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటు వరద ప్రవాహం అనేది రాళ్లవాగులో వచ్చి చేరుతుంది. దీంతో పూర్తిగా పట్టణ వ్యాప్తంగా రాళ్లవాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రంగంపేట మరియు మంచిర్యాల పట్టణానికి సంబంధించిన రాకపోకలు నిలిచిపోయాయని చెప్పాలి. రంగంపేట మంచిర్యాలకు చేరుకోవడానికి పూర్తిగా 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకునే పరిస్థితి ఉందని, రంగంపేట మరియు మంచిర్యాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే ఈ దూరం తగ్గి ఇటు రాకపోకలు సులభమవుతాయని ఇటు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలంలో ఉన్నటువంటి ఏడుపాల జలపాతం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. పర్యాటకులకు అనుమతి లేదని నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే అనుమతులు లేకుండా లోపలికి వస్తారో చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏడుపాల జలపాతం వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. దీన్ని గమనించిన పోలీసులు చాలా మంది ఇప్పటికే మృత్యువాత పడ్డ నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్యాటకులు తెలియకుండా ఏడుపాల జలపాతం వద్ద వీక్షణకు వెళ్లకూడదని పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోక్సభ ముందుకు ఫారెన్ ఫండింగ్ బిల్లు రాబోతోంది. సోమవారం ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ బిల్లును లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. విదేశీ నిధుల నియంత్రణ మరింత కఠినతరం చేయడానికి జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ బిల్లును లోక్సభలో కేంద్రం తీసుకురాబోతోంది. ఈ బిల్లు ద్వారా విదేశీ విరాళాలు పొందే ఎన్జీఓలపై పర్యవేక్షణ పెరగబోతోంది. ఎన్జీఓలు మరియు ఇతర ప్రాంతాల్లో సంస్థలు స్వీకరించే విదేశీ నిధులలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, రిజిస్ట్రేషన్ రద్దు లేదా రద్దు చేయబడిన సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుని నిర్వహించడానికి ప్రత్యేక డిజిగ్నేటెడ్ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది. జాతీయ భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు, విదేశీ విరాళాల దుర్వినియోగానికి ఇదొక అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురాబోతోంది. నీట్ పేపర్ లీకేజ్ పై ఉద్యమించిన కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ యువతపై క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. 25 ఏళ్ల యువతిపై అసభ్యకరంగా మాట్లాడినందుకు డిఫమేషన్ కేసులు పెట్టాలి, కానీ క్రిమినల్ కేసులు ఎలా నమోదు చేశారంటూ ప్రశ్నించారు. అలా అయితే పార్లమెంటులో 50% ఎంపీలపైన కేవలం బీజేపీ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలపైన క్రిమినల్ కేసులున్నాయని, పోలీసుల అధికారం వారిపై చూపించాలన్నారు. దేశంలోని యువతపై బీజేపీ కక్ష సాధింపు చర్యలు, వేధింపులు తక్షణమే ఆపాలని కాక్రోచ్ జనతా పార్టీ నేత సౌరవ్ దాస్ డిమాండ్ చేస్తున్నారు.